హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. ఏంటి ఏదో జరుగుతుందే అనేసి అనుకుంటున్నారా? ఈరోజైతే మా ఇంట్లో అయితే చిక్కుడు తీగ మొత్తం లాగేసాము. ఎందుకంటే అది అసలు కాత కాయట్లేదు, చెట్టు ఎండిపోయింది అనేసి అయితే లాగేసాం. తీరా చూస్తే పైన ఉన్న తీగ మాత్రం పచ్చగుంది. అది మా రేకుల మీద ఉంది, అది మనకు కనిపించదు కదా. అందుకోసం అనేసి లాగేశాక అయ్యో పైనంత పచ్చగుందే, మనం ఇక్కడ చూసేసి లాగేసామే అనేసి అయితే మేము బాధపడ్డాము. కానీ ఇంకా లాగేశాక అయితే ఏం చేయలేం కదా. ఉన్న చిక్కుడుగాయలైతే మొత్తం తెంపేస్తున్నాము. కాయలైతే చాలా వచ్చాయి. ఇంకా ఒక్కొక్క కొమ్మకైతే ఎన్నెన్ని గొలలున్నాయో ఇంకా అవన్నీ అయితే తెంపుకుంటా కూర్చున్నాను నేనైతే. ఇంకా మా అమ్మ అయితే ఒక పక్క నుండి అయితే తీగ మొత్తం తెంపుకుంటా కిందేస్తా ఉంది. నేనైతే తీసుకొచ్చుకొని కూర్చొని మరి తీస్తున్నాను. వెండిన కాయలు, పచ్చి కాయలు అన్నీ తీస్తున్నాను. ఇంకా కూర కొన్ని తీసేసి కాయలు ఎండబెట్టుకొని అయితే ఇంకా వాటిని గుడాలలాగా వేసుకుంటాము. మేమైతే గుడాలు అనేసి అయితే అంటాము. వెండిన గింజలతోటి చేసుకునేది. ఉడకబెట్టుకొని తాలింపేసుకొని తింటే ఎంత బాగుంటుందో. కనబడే చెట్టు ఎండిపోయింది అనేసి మొత్తం కోసేశాక పైనున్న చెట్టు పచ్చగుండేసరికి తెంపేశాక అయితే ఎంత బాధపడ్డామో మేము. కానీ ఏం చేద్దాం, అనుకోకుండా చేశాము. ఇంకా పొద్దున్నే మా అమ్మ అయితే 6ంటికి స్టార్ట్ చేసేసి ఇదంతా కోసి ఇదంతా తెంపి చెత్త మొత్తం బయట పడేసేసరికి అయితే 10 అయింది. ఇంకా మెల్లగా నేను, మా అమ్మ, మా చెల్లెళ్ళు అందరం కలిసి అయితే చాలా కష్టపడి ఈ తీగనైతే తీసేసాము. ఇంకా కాయలు చూడండి తెంపిన కొద్దీ ఇంకా మా అమ్మ కొమ్మలైతే పక్కనే ఉన్న చిన్న చింత చెట్టు మీద ఉన్న కొమ్మలు కూడా అన్ని గైతోని లాగేసుకుంటా కిందికేస్తూ ఉంది. ఇంకా నేను ఎంతసేపు అని పద్దాకలా అటు ఇటు నడవాలని చెప్పేసి అయితే తెచ్చుకొని ఒక దగ్గర వేసుకొని అయితే నేను తీస్తున్నాను. ఇంకా పక్కనే అయితే ఉల్లి పొరక, మిరప చెట్లు, పుదీనా పెట్టాము. ఇంకా అరటి చెట్టు కూడా ఉంది. చిక్కుడు చెట్టు ఈ ప్లేస్లో ఉండేసరికి ఇంకా మొత్తం ఇదంతా కప్పేసినట్టయి అరటి చెట్టు పెరగకుండా, ఈ చెట్లు కాయలు కాయకుండా, ఇంకా ఆ చిక్కుడు చెట్టుకు కాయలు రాకుండా మొత్తం కప్పేసినట్టు అయిందనేసి చెప్పేసి అయితే మేము కోసేసాము. ఇంకా అరటి చెట్టు కూడా ఎదుగుతుంది. ఇంకా పక్కనే పులగంద చెట్టు కూడా ఉంది. ఇంకా పుదీనా ఇదంతా ఎదుగుతూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను మీకు ఈ వీడియోలలో. ఇంకా మొత్తం చిక్కుడు పాదైతే అంత వచ్చింది. ఇంకా చూడండి ఇంకొక కొమ్మకి ఎంత బాగా ఉన్నాయో చిక్కుడుకాయలు. అది చూసి అయితేనే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇన్నిన్ని కాయలు ఉన్నాయి, అనవసరంగా ఎండిపోయిందని కోసానన్న బాధ ఉంది. కాకపోతే పక్కన చెట్లు ఎదగట్లేదు, కిందున్న చెట్టు అయితే ఎండిపోతుంది. అందుకోసమే కోయాల్సి వచ్చింది. ఇంకా ఒక్క చెట్టుకు ఒక్క కొమ్మకు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. నేను మా చెల్లి అయితే అదే అనుకుంటూ నవ్వుతున్నాము. ఎన్ని కాయలు వచ్చాయి కదా ఇంత చిన్న కొమ్మకే అనేసి అయితే చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాటలో అయితే వేసిన కొద్దీ కొమ్మలు వస్తూ ఉన్నాయి. నేను వేస్తూనే ఉన్నాను. ఇంక ఇదే ఫైనల్ అని అనుకునేసరికి ఇంకొక 2 కొమ్మలు వచ్చాయి. ఇంకా ఆ 2 కొమ్మలు కూడా తీసేసి ఇంకా మా అమ్మ అయితే ఆ పచ్చి చిక్కుడుకాయలు, ఎండిన చిక్కుడుకాయలు 2 అయితే వేరు చేసి సపరేట్ చేస్తాననేసి చెప్పింది నాకు మా అమ్మ. సరే నువ్వు చేయలే, నేనైతే చెయ్యను అనేసి అయితే చెప్పాను. ఇంకా ఆ చిక్కుడుకాయలు అయితే మా అక్క కొన్ని, మా చెల్లి వాళ్ళకి కొన్నేసి అయితే మా అమ్మ అంది. సరే మరి అనేసి నేను కూడా అన్నాను. ఇంకా నేనైతే ఇంకా తెంపుతూనే ఉన్నాను. ఇంకా మా అమ్మ అయితే ఆ చిక్కుడుకాయలని పచ్చివి, ఎండినవి అయితే సపరేట్ చేసేసి అలాగే మా చెల్లి వాళ్ళకు కూడా కొన్నని చెప్పి తీసేసి ఇంకా కొన్ని చిక్కుడుకాయలు మా కోసం అయితే ఇరిసి అయితే పెట్టేసింది. ఇంకా నేనైతే మా అమ్మతోటి అన్నాను కదా, అమ్మ మనము అవ్వ చేసినట్టు చేద్దామా కూర అనేసి అయితే నేను అన్నాను. సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్టయితే చెయ్యి అనేసి అని మా అమ్మ అంది. అంతలోగా మా చెల్లి అయితే అదేలాగా అనేసరికి ఇగో ఇలా మిక్సీలో మిరపకాయలు పేస్ట్లా పట్టుకోవాలి, అప్పుడైతే అవ్వ రోట్లోనే దంచేది. ఇంకా ఈ ఉల్లాకు కూడా సన్నగా తరుక్కొని ఇంకా అదంతా నూనెలో వేసి వేపాలి అనేసి నేను చెప్పాను. ఇంకా మీరు అనుకుంటున్నారు కదా ఏంటి అవ్వ అంటుంది అనేసి అని. మేమైతే మా అమ్మమ్మని అవ్వ అనే పిలుస్తాము. మా అమ్మ అలాగే అవ్వ అని పిలుస్తుంది. మేము కూడా అందుకోసమే అవ్వ అనేసి అయితే పిలుస్తాము. ఇంకా ఆ చిక్కుడుకాయలలోనే మేము కొత్తిమీర, మెంతికూర వేసి కడుగుతాము. ఇంకా అంతలోగా పొయ్యి మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 పావుల నూనె పోసాను. అది వేడయ్యాక ఉల్లిపాయ ఆకు, ఇంకా అందులో మనం పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి అది బాగా
బాగా ఫ్రై అయ్యేంత వరకైతే ఇంకా అటు ఇటు కలుపుతూనే ఉండాలి. అప్పుడైతే మా అమ్మమ్మ అయితే ఇలా నూనెలో వేసేది కాదు. చిక్కుడుకాయ ఉడుకుతా ఉంటే అప్పుడు వేసేది. కానీ అప్పటి రుచులు, ఇప్పటి రుచులు చాలా తేడా కదా! ఆ వంటలే వేరు. అది నీళ్ళతో వండినా కూడా ఎంతో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం నూనె బాగా పోసి ఫ్రై చేసుకున్నా కూడా ఆ టేస్ట్ మాత్రం రావట్లేదు. ఆ చేతి వంటలే వేరు. ఇంకా అవి గుర్తు చేసుకొని మనం ఆనందపడడం తప్ప మనం చేయలేం కదా! అలాంటి టేస్ట్ రాదు మనకైతే. ఇంకా నేనైతే ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి బాగా అయితే అటు ఇటు కలుపుతున్నాను. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి. లేకపోతే ఒకలాగా పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇంకా నేనైతే కడుక్కున్న చిక్కుడుకాయ, మెంతి కూర, కొత్తిమీర అయితే ఇందులో అయితే ఇప్పుడు నేను నూనెలో వేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం నూనెలో వేసుకుంటూ మనమైతే కలుపుతూ ఉండాలి. మంచిగా ఆ పేస్ట్ అనేది మాడకుండా ఉంటుంది. లేకపోతే ఇలా మనం పైన వేస్తూ ఉంటే కింద మొత్తం మాడిపోతూ ఉంటుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ అయితే ఉండాలి మాడకుండా. ఇంకా మొత్తం అన్నీ అయితే అలా వేసేస్తున్నాను. ఇంకా మా అమ్మమ్మ చేతి వంట అయితే నేను కూడా చేశాను. ఇంకా ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలవది. కానీ ఆ టేస్ట్ నాకు గుర్తొచ్చైతే నేను అలా వండాను. ఎక్కువ చిక్కుడు బబ్బలే బాగొచ్చాయి. ఇంకా కూర కూడా చాలా బావుంటుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. బావుండాలి కూడా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. ఇంకా టమాటా వేసుకొని అయితే సిమ్‌లో పెట్టి మగ్గనివ్వాలి. అందులో అయితే నేనైతే ఒక్క చుక్క కూడా నీళ్ళైతే పొయ్యలేదు. మొత్తం సిమ్‌లో పెట్టే నేనైతే ఉడికిచ్చాను. ఫైనల్లీ ఇంకా పాతకాలం నాటి చిక్కుడుకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.